స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నానంటే రామ్ గోపాల్ వర్మ గురించి. ఆర్జీవీ పోలీసులు నోటీసులు ఇచ్చినా కానీ తప్పించుకు తిరుగుతున్నాడు కదా, అసలు తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏమిటి అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద నమోదైంది మర్డర్ కేసు కాదు, హత్య కేసు కాదు, అత్యాచారం కేసు కాదు, దోపిడీ కేసు కాదు, లేదంటే ఏదైనా ఫ్రాడ్ కేసు కాదు, ఫోటోలు మార్కింగ్ చేశాడని. అది కూడా ఆడవాళ్ళ ఫోటోలు కాదు, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు మార్కింగ్ చేసి పెట్టారనే కేసు నమోదైంది. అయితే దీనికి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే వీడు ఎందుకు పారిపోతున్నారంటే, వీడు ఇంకేదో తప్పు చేశాడు. రామ్ గోపాల్ వర్మ అనేటోడు ఇంకేదో తప్పు చేశాడు. ఆ ఇంకేదో తప్పు బయటపడుతుందన్న భయంతోనే వీడు పారిపోతున్నాడు. ఎందుకంటే ఒక్కసారి పోలీసులు విచారణకు హాజరయ్యాము అంటే, ఒక్కసారి మన పేరు ఎఫ్ఐఆర్లో నమోదైందంటే పోలీసులకి హక్కు ఉంటుంది అనమాట. మన ఫోన్ చెక్ చేసేంత హక్కు వాళ్ళకు ఉంటుంది. మన ఫోన్ కానీ, మన ఈమెయిల్స్ కానీ, మన వాట్సాప్స్లో పెట్టిన మెసేజ్లు కానీ, లేదంటే మన దగ్గర వేరే డివైజెస్ ఉంటాయి కదా, ల్యాప్టాప్, ట్యాబ్ ఇలాంటివి, ఇవన్నీ చెక్ చేసే హక్కు పోలీసులకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మన పేరు ఎఫ్ఐఆర్లో నమోదైందంటే అప్పుడు మన హిస్టరీ మొత్తం బయటపడుతుంది. ఇంకేదైనా తప్పు చేస్తే అదంతా దొరికిపోతాం అనమాట మనం. అందుకే రామ్ గోపాల్ వర్మ అనేటోడు భయపడుతున్నాడు. వాడు ఇంకేదో తప్పు చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఏమైనా అడల్ట్ వీడియోలు ఏమైనా షేర్ చేసి ఉండొచ్చు, లేదంటే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు ఏమైనా షేర్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇంకేమైనా ఫ్రాడ్ చేసి ఉండొచ్చు ఆన్లైన్లో. ఇవన్నీ వాడి హిస్టరీలో ఉంటాయి. అందుకే వాడు భయపడి పారిపోతున్నాడు. లేదంటే దీనికి పారిపోవాల్సిన అవసరం అంటే, పైగా వీడి మీద నమోదైంది మార్పింగ్. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మార్పింగ్ చేశాడు. ఈ మార్పింగ్ కేసులు అంటే ఎవరో ఫోటో మార్పింగ్ చేసినా వాళ్ళు ఇంకా ఆరా తీస్తారనమాట పోలీసులు. వేరే అమ్మాయిల ఫోటోలు ఏమైనా మార్పింగ్ చేశాడా, ఇలాంటివన్నీ ఆరా తీస్తారు పోలీసులు. అందుకే వాడు భయపడుతున్నాడు. ఏదో తప్పు చేశాడు, ఇంకేదో తప్పు చేశాడు. ఆ ఇంకేదో తప్పు బయటపడుతుందనే ఉద్దేశంతోనే వాడు పారిపోయి తిరుగుతున్నాడు అనమాట. దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. అయితే నేను ఇప్పుడు వాడి ఆర్జీవీ ఫ్యాన్స్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆర్జీవీ ఫ్యాన్స్ అంటే వాడు తానంటే వీళ్ళ తందానని సంకలు గుద్దేసుకుంటారు కదా. ఇప్పుడు ఏమైందిరా? భయపడి పారిపోయి ఇప్పుడేం సమాధానం చెప్తారు? వాడు ఆర్జీవీ తోపు, ఆర్జీవీ తురుంకాను, ఆర్జీవీ పెద్ద మునగాడు, ఆర్జీవీకి మాత్రమే స్వతంత్రం వచ్చిందని మాట్లాడతారు కొంతమంది ఎదవలైతే. భారతదేశంలో అంట ఆర్జీవీకి మాత్రమే స్వతంత్రం వచ్చిందంట, ఇంకెవరికి రాలేదంట. అందుకే వాడు ఏమైనా మాట్లాడగలంట. ఇప్పుడు ఏమైందిరా? దమ్ముంటే పోలీసుల ముందు రావచ్చు కదా. ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఫ్యాన్స్, ఆర్జీవీ ఫ్యాన్స్, డకోటా ఫ్యాన్స్, డెకాయిట్ ఫ్యాన్స్? ఏం చెప్తారు? సమాధానం చెప్పండి. రమ్మనండి. ఇప్పుడు ఎవడో కనిపించట్లేదు. ఇంతకుముందు ఆర్జీవీ ఏ వీడియో పెట్టినా ఆర్జీవీకి మాత్రమే స్వతంత్రం వచ్చింది అని ఒక కామెంట్ పెడతారనమాట కింద. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక్కడో కనిపించట్లేదు, ఆ ఎదవలు ఒక్కడో కనిపించట్లేదు. ఆ ఎదవలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద. నేను చూస్తాను, మీ అభిప్రాయాలు ఏంటో చూడాలని ఉంది. ధన్యవాదాలు.